ఇది కాకుండా దిశ ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే ఖరీఫ్లో పెన్నా డెల్టా ఇప్పటికే నీళ్ళు రిలీజ్ చేశారు, పంట కూడా వస్తూ ఉంది. 4వ తారీఖున మేలో నీళ్లు రిలీజ్ చేశాం. గోదావరి డెల్టా 31 నీళ్లు రిలీజ్ చేశారు. GNSS గండికోట 10th జూన్, వంశధార 6th జూలై, కృష్ణా డెల్టా 1st జూలై, తోటపల్లి 2nd, ఏలేర్ 20, అంద్రినీవా ఆగస్టు 5th ఇచ్చాం. కేసీ కెనాల్ ఆగస్టు 12, SRBC 8 ఆగస్ట్, TBP HLC 10th ఆగస్ట్. ఇవన్నీ కూడా పూర్తి చేసి, అంటే నేను మళ్ళీ కోరుతున్నా, నీళ్లు రిలీజ్ చేస్తున్నామంటే పైనుండే వాళ్ళు ఎక్కడికక్కడ నీళ్లు మీరు ఆపేసుకోవాలి, చెరువులు నింపేసుకోవాలంటే చాలా ప్రమాదం వస్తుంది. లేకుంటే వరి పంటలు వేయాలంటే కూడా ప్రమాదం వస్తుంది. అందరినీ దయచేసి కోరుతున్నా, ఫస్ట్ ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్. తాగేదానికి నీళ్లు పెట్టుకున్న తర్వాతనే అక్కడుండే పరిశ్రమలు కూడా మూతపడడానికి వీల్లేదు, పరిశ్రమలు కాపాడుకోవాలి. ఈ రెండు అయిన తర్వాత లాంగ్ టర్మ్ ఉండే హార్టికల్చర్, 4-5 ఏళ్ళు పంట, 10 ఏళ్ళు ఉండే పంటను కానీ ఎండబెట్టుకుంటే చాలా సమస్యలు వస్తాయి. హార్టికల్చర్ ప్రమాదం ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీన్ని ఎంతవరకు మీరందరూ కూడా ఫీల్డ్లో మీరు సమర్థవంతంగా మానిటర్ చేయగలిగితే అంతవరకు మనకు ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక పక్కన ఈరోజు మనం చూస్తే దీనివల్ల కొన్ని ఇబ్బందులు కూడా, ఆ ఇబ్బందులు కూడా మనం అధిగమించాల్సిన అవసరం ఉంది. శ్రీశైలంలో మొత్తం కూడా తెలుగు గంగ కింద కడపకు ఒక 0.15, నెల్లూరుకు 3.50, చెన్నై డ్రింకింగ్ వాటర్కి 10 TMC, పోతిరెడ్డిపాడు ద్వారా SRBC గాలేరు నగర్ ద్వారా కర్నూలుకు ఒక 12, కడపకు 3.35, కర్నూలు 1.50, అనంతపూర్కు 10, చిత్తూరుకు 2, ప్రకాశం 11.70. ఇది కాకుండా మళ్ళీ NSPలో గుంటూరు 28, కృష్ణా 4, మొత్తం కలిసి 86.2 TMC నీళ్లు దీనికి కావాల్సిన అవసరం ఉంది. తుంగభద్రని తీసుకుంటే HLC 13.60, LLC 9.6, కేసీ కెనాల్ 4.75. మొత్తం ఇవన్నీ చూసినప్పుడు ఇది కాకుండా పులిచెందల 15, అన్నీ లెక్కేసుకుంటే 121.46 TMC నీళ్లు కృష్ణా డెల్టాలో పై నుంచి అప్ టు చెన్నై వరకు నీటి రిక్వైర్మెంట్ ఉంది. ఇది కాకుండా ఇక్కడ గోదావరి ఈ బేసిన్లో కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వీరినంత వరకు అనకాపల్లి వరకు ఆ నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర అంతా కూడా అక్కడుండే ప్రాజెక్టుల నుంచి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి ప్రణాళికలు తయారు చేసుకున్నాం దిశ.